ఆ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆ మాయలో తిప్పుతుంటుంది. ఆ మాయలో తిప్పుతున్నంతసేపు ఇంద్రియాలతో సుఖాలు, వాడెవరి మీదో ద్వేషం, వీడెవరి మీదో ప్రసన్నత, వాడిని ఏదో అంటుండడం, వాడేదో అంటుండడం, వీడి కోపం, లేకపోతే ఈయన కోపం, సరే ఇలాగే తెల్లారిపోతుంది ఇంకా. కాబట్టి అదంతా మాయ. అంటే అసత్య వస్తువు ఏది ఉన్నదో లేనిది ఉన్నట్లుగా భ్రాంతి. బ్రహ్మమునందు ఆరోపింపబడినటువంటి జగత్ సత్యములా కనపడడం. నిజానికి జ్ఞానము కలిగితే పావులా కనపడిన తాడు పాము కాదు, తాడని తెలిసిపోయినట్టు. జగత్తులా కనపడింది జగత్తు కాదు, జగన్మిథ్య బ్రహ్మ సత్యం, తాడు సత్యం పాము అబద్ధం అని తెలిసిపోయినట్టు తెలిసిపోతుంది. అప్పటి వరకు మాయ పట్టి ఉంటుంది. ఆ మాయ మనం తీసేసుకుందామంటే మనం విడిచిపెట్టలేం. చాలా వరకు విషయాలు ఏమిటంటే మనం పట్టుకున్నవు కావు, అది ప్రారంధం. అవి పట్టుకున్నాయి. కామము నేను పట్టుకున్నది కాదు, అది పట్టుకుంది. అది వదలాలి నన్ను. అప్పటి వరకు అది నన్ను పట్టుకున్నది. మామూలుగా అది పట్టుకుందంటే ఎలా పట్టుకుంటుంది? పట్టుకోనట్టుంటుంది. ఇలాంటివి చెప్తున్నాను అనుకోండి, ఇలాంటివి చదువుకుంటున్నాను అనుకోండి, పట్టుకోనట్టు పట్టుకుంటుంది. తల్లి పిల్లని పట్టుకున్నట్టు పట్టుకుంటుంది చక్కగా. వీటికి నేను దూరంగా వచ్చాననుకోండి, అది నన్ను పళ్ళ మధ్యలో మొసలి కాలు పట్టినట్టు పట్టుకుంటుంది. అప్పుడు బిగిస్తుంది. అప్పుడు నేను దానికి చిక్కిపోతాను. అప్పుడు తప్పించుకోలేను. ఎందుకంటే దాని పట్టులో నేనున్నాను. నా పట్టులో అది ఉంటే నేను ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోతాను. కానీ దాని పట్టులో నేను ఎప్పుడు వదిలిపెట్టినట్టు ఉంటుంది, మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. కాబట్టి మమ మాయా దురత్యయ, నా మాయ నువ్వు తప్పుకోలేవు. నా మాయని నేను ఉపసంహారం చేయాలి. ఎందుకు చేయాలి అంటే అక్కడ మళ్ళీ భక్తి. ఆ భక్తితో కూడిన కర్మాచరణము ఉంటే తప్ప మాయని తొలగించడు. తొలగిస్తే తప్ప జ్ఞానము కలగదు. జ్ఞానము కలిగితే తప్ప సత్యము గోచరించదు. సత్యము గోచరిస్తే తప్ప మిథ్యగా ఉన్నటువంటి జగత్తు మిథ్య అని, బ్రహ్మము సత్యము అని రూఢము కాదు. రూఢము కానంతసేపు మాయ యందు తిరుగుతూనే ఉంటాడు. అదే చెప్తాడు గీతాచార్యుడు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. అది కప్పి ఉన్నంతసేపు నాల్గవదన్న మాట లేదు. త్రిపుర సుందరి మూడిటిలోనే తిప్పుతూ ఉంటాను. కొంతసేపు ప్రశాంతంగా ఉంటాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు, మంచి విషయాలు చదువుతూ ఉంటాడు, మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. అది సత్వం. ఉండుండి ఏదో కోరిక పుడుతుంది. అది మంచి కోరిక అయితే తప్పేం లేదు. మనం చెప్పాను కదా, కోరికలు అయ్యుండి కోరికలు కాని ఉంటాయి. ప్రవచనం విందాం, కోరిక అయ్యుండి కోరిక కాదు. ప్రవచనం చేద్దాం, కోరిక అయ్యుండి కోరిక కాదు. మంచి విషయాలు చదువుదాం, కోరిక అయ్యుండి కోరిక కాదు. అవన్నీ విప్పేసేవే కానీ కట్టేసేవి కావు. సత్వగుణంలో ఉన్నాడు. ప్రకాశం, దీప్తి, సంతోషం, ఉత్తమ కార్యాచరణం ఇవన్నీ ఉంటాయి. ఒక శిఖరం, అక్కడి నుంచి దూకుతాడు రెండో దాని మీద. ఒకదాని మీద ఉండడు, దూకుతాడు. రజోగుణం, ఉద్రేకం, ఆలోచన, కోరిక, అల్లరి, ఏదో తినాలి, ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, దాని మీదకి ఎక్కుతాడు. అక్కడ ఉండడు. అలిసిపోయానని మూడో శిఖరం మీద కడతాడు. గాఢ నిద్ర. తమోగుణం. మళ్ళీ ఎగురుతాడు. సత్వం మీదకి దూకచ్చు, రజోస్సు మీదకి దూకచ్చు. లేస్తూనే మళ్ళీ ఏదో కోరికతో లేవచ్చు. లేదా ప్రశాంతంగా కాసేపు పూజ చేసుకుందాం, ధ్యానం చేద్దాం, జపం చేసుకుందాం, గోశాల కడదాం, ప్రదక్షిణం చేద్దాం అనుకుని రావచ్చు. వచ్చి కోపడవచ్చు.